సీఎం రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలపై, నోటిఫికేషన్లపై, జాబ్ క్యాలెండర్పై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. నిరుద్యోగులు డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ని అవమానపరిచేలా మాట్లాడారని అంటూ బీఆర్ఎస్ని గద్దెదించి కాంగ్రెస్ను ఎక్కించిన యువతే ఇప్పుడు ప్రశ్నిస్తోందని అన్నారు. 8 నెలలైనా ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎలా ఇస్తుందో చెప్పాలని అన్నారు. కొందరు విద్యార్థుల్ని సన్నాసులు అంటున్న రేవంత్ రెడ్డి వాడిన పదజాలంపై కూడా కేటీఆర్ అభ్యంతరం చెప్పారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని, క్షేత్రస్థాయిలో విద్యార్థులతో కలిసి నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. లక్షలాది మంది తెలంగాణ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇకనైనా బేసిజాలకు పోకుండా, అనవసరపు ప్రెస్టేజ్కు, ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా, ఈగోకి పోకుండా అహంకారం తగ్గించుకొని ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని, వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టుల సంఖ్య పెంచాలని, అదేవిధంగా డిఎస్సి విషయంలో కూడా మీరే ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలుపుకోవాలని ఆనాడు మీరే చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా 21,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు. అవి కూడా వెంటనే నోటిఫై చేయాలని, తెలంగాణ యువతకు నిన్న మాట్లాడిన దిక్కుమాలిన మాటలకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా తప్పకుండా చర్చకు పట్టుబడతాం. ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఒకవేళ వారు కనుక ఒప్పుకోకపోతే తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చైనా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి